హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ ఫుల్టా అంటారు, ఎగ్ కర్రీ అంటారు, ఎగ్ ఉక్కిరి అంటారు, ఏదైనా అనండి మీకు నచ్చింది. ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకొని అందులోనే ఆనియన్స్, నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. ఇష్టం, మీకు కావాల్సినంత మీరు వేసుకోండి కర్రీ క్వాంటిటీ బట్టి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకొని కరివేపాకు వేసుకోండి. అది కూడా వేసి కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకోండి. అప్పటికప్పుడు అర్జెంటుగా మీకు త్వరగా రెడీ అయిపోద్ది కర్రీ, ఎక్కువ టైం పట్టదు, 5 minutesలో కర్రీ రెడీ అయిపోద్ది. 3 eggs వేసుకున్నాను. జస్ట్ ఇలా కలిపి వదిలేయండి, కొద్దిగా వేడెక్కిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకోండి, ఇప్పుడు సరిపోద్ది. పిల్లలకి లంచ్ బాక్స్కైనా అప్పటికప్పుడు మనకి నైట్ టైం చపాతీకైనా బాగుంటుంది కర్రీ. కొద్దిగా సాల్ట్, కారం వేసుకోండి. మరొక్కసారి కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కర్రీ టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో చెప్పండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.